డైరెక్ట్ ఫోన్ కట్ చేసింది. అంటే మేము పిచ్చోళ్ళమా అంటే లెక్కలు చేస్తున్నాడు కాదు. పెద్దలు ఫోన్ ఇంత యాక్టివ్ మీ పాపకి చెప్పు మరి. చేసినావంటే అది పద్ధతి కాదు అని చాలా బాధపడుతున్నాను. చేస్తేనేమో ఇంకా వీడియో స్టార్ట్ చేయలే అంటారు. మరి ఇంతసేపు ఏం చేసినారు? ఫోన్ ఎట్లా కట్ చేస్తావు? నువ్వు మధ్యలో రాకు. మాత్రం ఖచ్చితంగా నువ్వే పెడతావు. నీకు పిలుస్తాగా ఆమె కూడా తెలుసు కదా కెమెరా పట్టుకుంటుందా మీద మలుబాయ్ ఇంత దొడ్డు ముఖం పెట్టుకుంది. నాదారా తప్పు చెప్పు. తప్పు తేజ్ ఒకసారి ఇక్కడ రా, ఒక్కసారి ఇక్కడ వచ్చిపో తొందరగా. ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో ఒకసారి. ఫ్యాన్ ఆఫ్ చేయి, ఫ్యాన్ ఆఫ్ చేయి. అనుకున్నామే ఎవరు తప్పు ఉందని మాట్లాడతలే చెప్పు. జరిగింది చెప్పాలండి. నిన్ననేమో ఆమె తప్పు. ఎందుకు ఆమె తప్పుని మీ తప్పుని నీకు తెలుసా? తెలుసు. ఎట్లా చెప్పు, ఎట్లా తెలుసు నీకు? మళ్ళీ మీకు ముందే చెప్పింది. చెప్పినా ఒకసారి అడుగు వీడియోలో. ముందే చెప్పినా నీకు తెలుసా? మేము ముందే చెప్పాలని ఎందుకు ఎట్లా అంటావు? మా వీడియో పోయిన తర్వాత ఏం చేస్తారు ఏంటని మాకెట్లా తెలుస్తుంది చెప్పు. వీడియోలో అయిపోయింది, దానికి ఏం చేస్తాం? దానికి ఇంత దొడ్డు ముఖం పెట్టుకొని ఫోన్లో ఎట్లా మాట్లాడింది తెలుసా? ఫోన్ చేసి ఎవరైనా మంచిగా ఇప్పుడు వీడియో ఉంది అనుకో, మేము అడతాం వీడియోకి రాదు అట్లా ఇట్లా అని అంటాం. వీడియోకి రిక్వెస్ట్ చేసి అడుగుతారు ఎవరైనా సరే. ఎట్లా అడుగుతారా? నీకు ఒక వీడియో ఉంటే రిక్వెస్ట్ ఫోన్ చేసి వీడియోకి వస్తారా రారా? అరే ఏంట్రా ఇది? ఏంది? సరే మేము వీడియోలు ఉన్నాము ఆగమని మంచిగా రెస్పెక్ట్ ఇచ్చే చెప్తున్నాము. ఇంటలే డైరెక్ట్ ఫోన్ కట్ చేసింది. అంటే మేము పిచ్చోళ్ళమా అంటే చెప్పు మరి. మేము పిలిచినప్పుడు వాళ్ళు వస్తాం, అన్ని చేస్తాం, ఇది చేస్తాము. ఫోన్ ఎందుకు కట్ చేయాలి ముఖం మీద? చెప్పురా బాయ్, నువ్వు లేవా? అబద్ధం చెప్తున్నాను నేను. చెప్పండి, ఇది కరెక్టేనా చెప్పు. నారదము అందరు లెక్కలు చేస్తున్నాడు కాదు. నిజమే అది నారదం. వాళ్ళు లేడా పక్కకు అడుగు ఒకసారి. అంటే ఏమిందంటే 7:30కి బబ్బుగాడు లేడు కదా, మేమే చేసుకోవాలి కదా అనేసి 7:30కి ఫోన్ చేసింది. అవునండి 7:30 బయట ఉన్నాము. అవునంటే ఇప్పుడు వేరే వీడియోలు ఉన్నాయి చేయాల్సి వస్తుంది. 7:30కి మీరు పిలిచిర్రు అంటే మేము ఆడికి రాలేము కదా. మీరు ఒక మాట ఒక రోజు ముందనే చెప్పాలి, లేదా ఒక 5-6 గంటల ముందనే చెప్పాలా? మీరు డైరెక్ట్ 7 గంటలకు పిలిస్తే మేము ఎట్లా వస్తాం చెప్పు? వీడియోలు టైం పడుతుంది. 2 వీడియోలు ఉన్నాయంటే మళ్ళీ 10 గంటలు చేసింది. మరి 10 గంటలు చేస్తే కూడా ఇంకా కాలేదు. చెప్పు. దూరిట్లో పోతే గాలి కొట్టుకుంటే భయపడ్డారు ఇద్దరు, గాలి కొట్టుకుంటే భయపడ్డారు ఇద్దరు. మనకు భయం లేదు. తెలుస్తుంది చేసినారు ఉండదు కానీ రుట్టిన భయపడతారు కానీ చెప్పురా చెప్పు. మన మల్లుకి కట్టపక్క పెద్దలు ఉండేది. నా మీద ఎందుకు కలిగిందో నాకు అర్థం అయితే లేదు. ఇంత కూడా పెద్ద పెద్ద మాటలు అనేసింది. మొత్తం వెనుకలు నడిపిస్తుంది అంటే ఆమె అట్లా. మార్చుకోవాలి మీరు, చెప్పండి. మీరు మార్చుకోవాలి. ఒక మాట ఇంత పెద్దగా మాట పద్ధతి పెద్ద మనిషితో ఎట్లా మాట్లాడాలో మీకు చెప్పాలా?
పెద్ద పెద్ద మనిషి అని అట్లా మాట్లాడితే ఎట్లుంటదంటే పాపం. ముఖం మీద ఫోన్ కట్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది ఆ చెప్పు. అబ్బాయి కరెక్ట్ అడిగినారు. చెప్పు దానికి రీజన్ చెప్పాలా మరి? చెప్పు చెప్పు. 7:30కి ఫోన్ చేసింది గంగుకి. ఇట్లా వీడియో ఉంది, తమ్ముడు లేడు కదా, మనం మేమే అబద్ధాలు చెప్పక నేను చెప్తాను. నిజం చెప్తా విను. నేను చెప్తాను. గంగు ఫోన్ చేసి గంగు బిజీ ఉంటే నా ఫోన్ కి ఫోన్ చేసి అవునమ్మా, ఏమని చెప్పిండో దూరంగా ఉన్నాము, ఇంకొక 2 వీడియోలు కూడా మాకు ఉన్నాయని అన్నాడు. సరే అయితే మరి అయిపోయినాక వస్తారంటే అయిపోయినాక వస్తాము, ఎట్లా లేట్ అవుతుందని చెప్పింది. 10 గంటలు చేసింది. 10 గంటలు చేస్తే నేను చెప్పింది 10 గంటలు చేస్తే ఏది ఇంకా లేనే లేదు, చెయ్యలేదు, నువ్వు తిన్నకి పోయినావు అన్నాడు. నేను 10 నిమిషాలు తినేసి వచ్చినా సరే, అప్పటికి మనీ రాలేదు. అది జరిగింది. అయితే ఆమె అలాగా పిల్లల్ని చూసి డిప్రెషన్ కాదు, నేను ఆ సూజీ కోసం దాని పిల్లలు పుట్టినాయి కదా, దాని దగ్గర కాపలు కాసు నిద్రలోకి పోయింది. నేనే లేపిన 11:30కి లేపి ఏమైంది వీడియోకి వస్తున్నా ఫోన్ చేయండి, నిద్రలో ఉంటే నీకు ఫోన్ చేసింది. చేస్తే ఏమన్నావు, ఇంకా 5 నిమిషాల్లో వస్తామని అన్నావు. 11:30 5 నిమిషాల్లోనే వస్తానని చెప్పి మళ్ళా 11:50 చేసింది. 50 చేస్తే అప్పుడు ఏమంటున్నాడు, లేదు కట్టప్పకి బాగాలేదు, రాలేడు అని అంటే ఆమెకు సీరియస్ కోపం అయింది అనమాట. అవునంటే ఇప్పుడు నాకు బాగాలేదు, 12 అవుతుంది. ఒక వీడియోలో ఆడిపోయినాం, 2 వీడియోలు కాకపోతే 3 వీడియోలు అయిపోయినాయి. ఆడ చేసే లోపు లేట్ అయిపోయింది. 12 గంటలకి కాల్ చేసి డైరెక్ట్ ఫోన్ చేసి వస్తారా రారా అని అడుగురా అంటే ఎవరైనా సరే ఒక పద్ధతి అడుగుతారు. సార్లు చేసే వరకు ఆ పిల్ల కోపం వచ్చి కట్ చేసి తెలుసు కదా నా పిల్లకి కోపం ఎక్కువ అని. కోపం ఎక్కువ అంటే ఇక్కడ ఉన్న నువ్వు చూపిస్తున్నావు మరి. ఇక్కడ ఉన్న ఏమైపోయినా సరే మీకు ఒక్కరికి కోపం వస్తుంది, మా కోపాలు రావు కదా, మేము భరిస్తాం కదా. అవును, మేము అన్న చెల్లెమే కాదని చెప్తలే కదా. సరే అయింది, ఏదో అయిపోయింది, ఓకే. ఎట్లా తెలుసా, వీడియో ఉన్నప్పుడే ఫోన్ చేస్తా అన్న చెల్లెలు అంటే. వీడియో ఉన్నప్పుడే ఫోన్ చేస్తారా? చెప్తా చెప్పు, మాట్లాడు. వీడియో ఉన్నప్పుడే ఫోన్ చేస్తుందా? నిన్న నాకు బాగోకపోగానే ఎవరు గుర్తొచ్చారు? ఎవరు గుర్తొచ్చారు? చేసింది కదా, చేసింది అంటే మీకు బాగలేనప్పుడే గుర్తొస్తారు. గురికొస్తారని నమ్మకం ఎందుకు అడగాలి, ఎందుకు అడగాలి? ఇంకొక పక్కకి కొందరికి ఉంటది కదా. ఎందుకుంటా అంటే మా మనుషులు కాదా అంటే మా మొదలకు మనుషులు ఉంటాయనుకోరైంది. అందరు మనసు ఒకటేనా? ఒకటే. సరే అంటే అది విడిచిపెట్టు. సరే నిన్నటికి అయిపోయింది రా. మరి ఈ రోజు ఫోన్ చేసి ఈ రోజు కూడా ఇక మీ ఏమనుకున్నారో ఏమో, మీరు వచ్చేదానికి బయటకే వెళ్తలేదు. అది ఎందుకు వెళ్తలేదు? మీ వీడియోలు కూడా రాలేదని మేము చెప్పుకున్నామా? సరే మా వీడియోలు రాలేదు, మీ వీడియోలు రావాలి కదా, మరి ఎందుకు రాలే? సరే ఇదంతా కాదు, ఇంకో విషయం ఏంటంటే, సరే అయింది ఏదో లొల్లి అయిపోయింది, ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే ఫోన్ చేయలేదు. ఈ రోజు ఫోన్ చేసి డైరెక్ట్ ఫోన్ చేసి నిన్న కొట్లాట అయింది, ఇట్లాట ఆల్రెడీ గంగు చెప్పిండంట, నువ్వు అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు, అట్లా ముఖం మీద ఫోన్ కట్ చేస్తుడు కరెక్ట్ కాదు, మాట్లాడు, ఫోన్ చేయి కట్టపక్కనే చెప్పిండంట. మరి ఎందుకు చేయలే ఫోన్ ఎందుకు చేయలే? ఇంత యాటిట్యూడ్ మీ పాపకి? చెప్పు మరి. ఉంది మరి ఏం చేస్తాం, కొంచెం అంతా యాటిట్యూడ్ ఉంటే పని చేయడానికి. ఇప్పుడే పెద్దగా అవుతున్నారు కదా. అవును, పెద్దగా చెప్పుకోవాలి మరి. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తారా? తెలుస్తుంది. సరే సరే చెయ్యలేదు ఫోన్, లేపుతారని తెలుస్తుంది. కొట్లాడ బయట పడుతుంది, ఎవరు తప్ప ఏదో తెలుస్తుంది. మాట్లాడతా గట్ట పని ఉండు కానీ. అరే నిజం తెలియాలి రా భయ్, నిజం తెలియాలి. వచ్చిందండి వయ్యారి. ఏంది నిజం? ఏం జరిగిందో చెప్పు. నిన్న కొట్లాట ఎందుకు అయింది, గంగతో ఎందుకు మాట్లాడతారు, నాతో ఫోన్ కట్ చేసినావంటే అది పద్ధతి కాదు అని చాలా బాధపడుతున్నాను. అంది ఎందుకు కట్ చేస్తావు? ఎందుకు కట్ చేసినావు చెప్పు. ఏంది? నేను వీడియోలే చెయ్యా. నా వీడియోలు చూస్తావా నువ్వు? చేస్తాడు వాడు కూడా చేయడు. నేను చేసిన అంటే ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి వీడియో చెప్పండి, నిజం మనస్ఫూర్తి చెప్పండి. అడుగుతాను అంటే వీడియోలో. ఒక రోజు నేను వీడియో ఇంటికి వస్తే అనుకున్నాను, నేను పొద్దున్న చలిసిపోయాను. ఎన్ని మాట్లాడినప్పుడు
అదేదో వీడియో కోసం వచ్చి మా వీడియో అంటే ఇట్లానే యాక్టివ్ గా చెయ్యవు చందు అని అన్నావు. అది గురించి గతం గురించి మాట్లాడకుండా అంటే ఒకసారి నాగా నువ్వు వచ్చి ఏదో వీడియో చేయపోయి మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయినావు చూడు చేయకుండా సరే అది కాదు జర మొత్తం చూపించిందని వెళ్ళిపోయినా. ఇంకా అడుగు. సరే అది కాదురా భయ్, అది అయిపోయి ఇప్పుడు నిన్నటి గురించి మాట్లాడమాను. నిన్నటి గురించి చెప్పు. ఈయన గురించి వదిలేసే ఆ, నేను ఎప్పుడైనా బిల్లు పిలుస్తా రాలేనా? మీ వీడియోకి నేను రాలేనా? చెప్పు. చాలా లోపలికి ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అవుతున్నా ఎందుకు ఫీల్ అయినావు? పట్టుకోరా, ఎందుకు ఫీల్ అయినావు చెప్పు. ఏ చేస్తారా నువ్వు ఏందో నిజం అది నీకు జరిగింది ఎందుకు ఫీల్ అని చెప్పు, నేను చెప్తాను. నేను కూడా చెప్తా. వీడియో లేదు లేదు. వీడియో చేయమని నమ్మను. ఇప్పుడు 7:30కి చెప్పింది ఓకే 7:30కి చెప్పిన. నేనేం చెప్పినా ఆగండి. 2 వీడియోలు ఉన్నాయి, టైం పడుతుంది అయిపోయినాక మేము ఏడున్నామని చెప్పినా, మేము ఆడున్నాము కొంచెం టైం పడుతుంది అని చెప్పిన. వచ్చినాక లేట్ అయిపోయింది. ఆడేమో 2 వీడియోలు అయ్యేది 3 వీడియోలు అయింది. 10:30కి చేస్తేనేమో ఇంకా వీడియో స్టార్ట్ చేయలే అన్నారు. మరి ఇంతసేపు ఏం చేసినారు? అరే మేము ఆడ దూరం పని చెప్పినామా? 11:05కి చేసినా. 5 minutes లో వస్తున్నా. అరే మనం చెప్పింది విన్నారా? వాళ్ళు చెప్పింది సరే ఆమె చెప్పినాక నువ్వు మొత్తం చెప్పి మేము చెప్తాం. నీ ఉన్న లోపల మొత్తం తీసి మాట్లాడు. ఇప్పుడు నువ్వు 11:40కి ఇట్లా చూసి మాట్లాడు. 11:40 చేస్తేనేమో చూసుకో ఎట్లా చూసి. ఇది అది ముందే చెప్పాలి కదా నాకు అని చెప్పాను. మరి ముందు చెప్పిన అవునా? ఒక రోజున ముందు 2 గంటల ముందు చెప్తారా? 7:30 మేము 9కే వచ్చినాం. మనీ గారు రాలే. మేమేం చేస్తాం చెప్పు? కావాలంటే అడుగు ఫోన్ చేసి. సరే స్టార్ట్ చేసి 10కి 2 వీడియోలు 3 వీడియోలు వచ్చేకల్లా 12 అయింది. ఆ టైంకి ఎట్లా వస్తారు? ఒక మాట చెప్పు. నువ్వే చెప్పు. 12కి ఎట్లా వస్తారు? 12కి 1 వస్తాం 2 వస్తాంలే. సరే సరే ఆ రోజు అయిపోయింది. ఓకే ఓకే తప్పు నీది పెట్టుకొని నాకు అన్నావు. ఎందుకు నాది? మరి ఎవరికి తప్పు? సరే మొక్క మీద ఫోన్ ఎట్లా కట్ చేస్తావు? కట్ చేస్తావు ముందే చెప్పాలి కదా నాకంటే. అవు మరి ఒక వీడియో నిద్ర లేక మేము మెల్కొని ఉండే అంతసేపు. మాకు నిద్ర ఉందా? మరి మీకు ఎట్లుందో మాకు కూడా అట్లేదు. మేము రోజు 2 వీడియోలు చేస్తున్నాం. ఏంది మాకు నిద్ర ఉందా? ఇవ్వలేరు. అందరు మనాలి పోయారు. మేము ఇద్దరం చూసుకుంటున్నాం వీడియోలని. ఎక్కడికెళ్ళి అవుతుంది? సరే అదంతా అయిపోయింది. నువ్వు ఫోన్ ఎందుకు కట్ చేసినావు? ఎందుకు వచ్చామమ్మా అంత మంచి చెప్పిన. సరే అవును సరే చెప్పినామమ్మా. ఫోన్ చేసినావు. నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. ఇది సంగతి రాలేకపోతున్నా. ముందే చెప్పాలి అంటే మరి 2 గంటల ముందు చెప్తాడా? వీడియో చేయకుండా ఎంతసేపు అయితే నేను 7:30 చెప్పిన. 7:30 ఎక్కడ 11:45 ఎక్కడ ముందు చెప్పిన. మేము ఏడున్నాం అప్పుడు. మేము వచ్చింది 9కి. అలా వీడియో చేయకుండా ఇక్కడికి రావాలా చెప్పు? ఎందుకు సోదంతా? నువ్వు సరే నా ఫోన్ ఎందుకు కట్ చేసినా? ఇప్పుడు ఇంటికి వచ్చినా కూడా నువ్వు మన వీడియోలకు కూడా రాలేదు కదా అని రాలేవు. కూడా చెప్పింది కదా నేను ఉంటున్నా అనేసి. అందుకని రాలేదు. ఎవరన్నారు? మీ వీడియోనా మా వీడియోనా? ఇద్దరు అన్నారు. ఫస్ట్ అవు మరి కోపంలో మేము అన్నాము. ఎందుకు రుచి? సరే అదే అయిపోయింది. ఇప్పటిదాకా కాల్ చేయమన్నాడు, గంగ ఫోన్ చేయమన్నాడు. చేసినావు. చేసి అన్న ఎవరన్నా ఫోన్ చేస్తే రిక్వెస్ట్ ఎప్పుడు అన్నాడు అన్న బల్పు ఉందని ఇప్పుడు అన్నాడు. అందుకే మీద సరే మీరు కొట్టాడు కదా, కొట్టాడు తెలిసి తర్వాత మాట్లాడు. సరే అయిపోయింది. సరే ఆంటీ ఇగో వీడియో ఉన్నప్పుడే ఫోన్ చేస్తారా నాకు? ఎందుకు అని నిన్న నాకు బాగా సరే చేసినావు. ఓకే అంటే మేము వచ్చినాము. నువ్వు ఏది పిలిచినా మీరు వస్తామా ఆంటీ? ఈమె ఫోన్ చేసి ఫస్ట్ మాటలు నేర్చుకోమను. ఇంకా చిన్నపిల్ల మాటలే ఉన్నాయి. నేర్చుకునేదా? మీరు అట్లా నేర్చుకోరు బుక్ లో. మమ్మీ పద్ధతులు ఏం నేర్పలేదు. మా అమ్మ మాట్లాడరావు. మా అమ్మ మూగదే. మూగదా? చూడండి మూగదా అంట. ఇప్పుడు కరెక్ట్ వచ్చినాక ఇప్పుడు మీ అమ్మ మూగదా? నేర్చుకోవాలి కదా. ఫోన్ చేస్తే మంచిగా మాట్లాడి నేర్చుకోమళ్ళు. మీకు ఫోన్ చేసినాం. తప్పుడు ఇదే ఉంది. అయినా ఫోన్ చేసి వీడియోకి వస్తారా రారా? అట్లా కాదు. అట్లే అన్నావు నువ్వు. అన్నా అసలు చెవులు అంత పెట్టుకుంటే నాకే వినిపిస్తుంది. నిజం చెప్పు రాబాయి. నవ్వుతావు. అవో ఇట్లా మాటలు నువ్వు మధ్యలో రాకు. నీకు రానే కాదు పో.
నా మీద అవునా? సరే కదా గొడవ. సరే ఆంటీ నువ్వు రాండి నువ్వు లేవు నీకు అడుగుతావు నువ్వు ఇట్రా ఫస్ట్ దగ్గర సరే ఉండండి రా ఇక చెప్పారు కదా ఇందాక అమ్మ రావాలా నా ఇష్టం నా బల్బ్ నీకెందుకు అంటే ఇప్పుడు తప్పు అయిపోయింది ఇప్పుడు ఆమె తప్పు నా తప్పు నెక్స్ట్ డే ఫోన్ చేసి నెక్స్ట్ డే అసలు ఫోనే చేయలేరు ఈ రోజు ఫోన్ చేసిరు ఫోన్ చేసి కొంచెం లొల్లి అయింది మాట్లాడ డైరెక్ట్ ఫోన్ ఎందుకు మాట్లాడతా మమ్మీని చెప్పినా నాకు ఎందుకు అడిగినావు మరి వీడియోకి వస్తావు రావని నేను అడగలే ఆయన ఇచ్చింది ఫోన్ ఫోన్ నాకు అడిగినావు నేను మాట్లాడలేదు నీతో చెప్పు మళ్ళీ ఆయనే మాట్లాడు కదా అంటే ఆ రోజు మొన్న కోపంతో ఏదో కట్ చేసింది మొన్న తర్వాత రోజు అంతా చేయలేదు ఈ రోజైనా కొంచెం ప్రశాంతంగా అన్నానికి ఒక ఇదితో మాట్లాడొచ్చు కదా అన్నా కదా వస్తున్నాను వీడియో గురించి మాట్లాడకుండా మీ ఇద్దరికి ఎప్పుడు గొడవ కాలేదు కదా ఇప్పుడే మన ఇంటికి ఆగండి నువ్వు ఇట్లా ఇది మాత్రం ఖచ్చితంగా నువ్వే పెడతావు ఏం ఆంటీ వాడు ఉన్నాడు అబద్ధాలు ఏం లేవు నేను అబద్ధాలు అనట్లేదు అక్కడ మీకు గోరంత అయితే పొల్ల పెట్టి దాన్ని కొండంత చేస్తున్నాడు నాకేమొస్తా ఏమొస్తుంది చెప్పు చెప్పు నీకు ఎక్కడ లేని ఆనందం వస్తుంది ఆనందం ఎందుకు వస్తుందా అంటే ఇప్పుడు కరెక్ట్ మాట్లాడుతూ ఆనందం అంటావు. ఆ మాట ఇది అయింది ఇద్దరిలో నా మీద ఎందుకు పెట్టుకుని పగ నాకు అర్థమవుతుంది నువ్వు ఎందుకు వస్తావు మరి మధ్యలోకి మూసుకొని ఉండాలి నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడతా బరాబర్ బరాబర్ ఏమో అట్లా మరి వాళ్ళు కూడా ఎందుకు నా తోటి నాకు నీ పిల్లని అడిగిండు ఇప్పుడు ఎవరి మీద అడిగినావు చెప్పు మీ ఇద్దరి మీద అడిగింది సరే అలిగింది అయిపోయింది అరే ఎందుకు అడిగింది ఎందుకు అడిగింది? మా వీడియోలు అనేసరికి టైం రాలేదు ఆంటీ మాకు వీడియో సమానం లేదు. ఆంటీ ఒకటి ఎవరు పిలిచినా పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడేది మేము ఇద్దరం ఇద్దరమే ఇంకో విషయం మేము ఏ వీడియోలో సరే వీడియో అది ఏం అడగలేదు. అంటే నేను ఇంకో విషయం కూడా చెప్తాను మీరు ఎప్పుడు పిలిచిన వచ్చామా రాలేమా నిన్న వచ్చే సిచ్యువేషన్ లేకుండా కాబట్టి రాలేం అది అర్థం చేసుకోవాలి ఒక్కసారి అన్న సరే అదంతా తీసిపెట్టాడు చెప్పా మరి ఫస్ట్ రామనేష్ ఎందుకు ఎందుకు లేదు మా ముక్క అట్లే కావాలా అంత గొప్ప ఎంత పని లేదు. నా ఇష్టం ఆయనకి ఎందుకు నా గురించి నా ముక్కు నా ఒళ్ళు నా ఇష్టం నీకు ఎందుకు ఎవరి మీద కోపం ఆంటీ మీ తప్పు మళ్ళీ మేమే కోపం మేమే ఉండాలి సొంత అన్నలో ఫీల్ అవుతుంది ఎన్ని రోజులు ఇదంతా బాబు గారి మీద ఎలా కోపం చూపిస్తుంది నీ మీద అట్లా చూపిస్తుంది ఆంటీ కాదని చెప్తలే నేను కానీ సరే మా మీద కోపం మా వీడియోలోకి రాలేదు కాదు మీ వీడియోలో కూడా ఎందుకు రాలేదు చెప్పమని అదే ఇప్పుడు మొన్నటి కోపం ఉంది తర్వాత ఇందాక కూడా కోపం ఉంది నువ్వు కట్ చేసినావంట కదా దాని అవు మరి కోపం ఉంటే ఫోన్ చేసి డైరెక్ట్ వీడియో అన్నారు మాట్లాడారా ఏమైందన్నా వస్తలేరు ఏడున్నర అన్నా రాగట్ల వీడియోకి వస్తారా అంటే కట్టతారు మీరు కొట్టండి తప్పలేదు మీరు పెద్దోళ్ళు మీరు కొట్టిన తప్పలేదు పెద్ద కొడుకు అనుకుని ఫీల్ ఆ కొట్టు ఫీల్ తల్లిని ఉల్టా ప్రశ్న చేస్తాను కొట్టని అంటున్నాను ఇంకేమంటలే నేను అరే అడుగురా బాయ్ ఏదో ఒకటి ఏం అడగను నాయనా. మేము కోపం వదిలేసే కోపం మాట్లాడకపోతే సరే నీకన్నా పెద్దోడు కదా నువ్వు అట్లా ఫోన్ కట్ చేయడం తప్పు నా మీద ఇంతవరకు పెట్టుకుంది నేనేమన్నా నాకే అర్థమవుతుంది ఇంకా నిజానే పోరు అంటే ఆ రోజు నువ్వు పైకి వచ్చి మళ్ళా దాన్ని ఏదో ఆమెని కింద మీద చూసి వెళ్ళిపోయినావు చూసాడు ఆంటీ వచ్చినప్పుడు ఏం చెప్తుంది తెలుసా బాబు గారితో చెప్తే మరి మేము చేసుకుంటామని చెప్పిన ఎవరు వద్దు మేము చేసుకుంటామని చెప్పిన అది పద్ధతి కాదు కదా మళ్ళీ. ఎందుకు? ఒక్కసారి అన్నందుకు ఎంత కొట్లాటలు పెట్టుకునేంద్రా బాయ్? ఆంటీగో ఆడ ఆయన చేయదగింది ఆయన కూడా మీదికి వచ్చిన ఆయనే విడిచేందుకు రాలేదు మొత్తం గొడవ పెట్టుకుని వచ్చింది ఫోన్ ఎత్తలేదు ఎందుకు ఫోన్ కలిసి ఆ గొడవ పెట్టడానికి వచ్చింది ఒరే, అబ్బా ఆయన అదే చెప్పినాడు ఇంతక నాకు ఫోన్ లో చెప్పలే చెప్పిన ఏం చెప్పాలి చెప్పి ఈ సమస్యకి తీర్పు లేదు తీర్పు లేదు జడ్జి చెప్పు మరి సమస్య తీర్పు లేదు అంటే ఎట్లా చెప్పు ఏదో పీకులాడుకున్నాడు ఉన్నాడు ఆమె ఎందుకు అడిగింది తెలుసా చెప్పు
నువ్వు అన్ని తిప్పుతా ఉన్నావు కదా మమ్మల్ని. కార్ తీసుకొచ్చుకున్నా కొత్త కార్ లో అన్ని తీసుకెళ్లి చూపిస్తాను. అది చూపించిన దానికి ఏమైనా ఉంటే చెప్పాలా ఆంటీ, కార్ తీసుకోవాలని అడిగితే కరెక్ట్ కాదు ఆయన కదా. 2-3 సార్లు అడిగిందంట, ఏం సపోర్ట్ చేయలేమంట. అరే వీడియోలు ఉన్నప్పుడు అడిగితే మర్చిపోతా, మళ్ళీ రమ్మంటే మీరు గుర్తు చేస్తారా అన్న ఆంటీ కాదానికి చిన్నపిల్ల కాదా మరి? అరే తీసుకోపోమంటే తీసుకోపోతారు కదా, అలుగుడు ఏంది వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్తారు చెప్పు. సరే తీసుకోపోతా ఆంటీ, లొల్లి పంచేది ఎందుకు, అయ్యకమని ఇంత దొడ్డు ముఖం పెట్టుకునేవాడు ఆంటీ కప్పులకు ఇట్టాడు. అది చూడు ఒకసారి ముఖం చూడు, ఇక దగ్గరికి వెళ్ళి చూపిస్తాడు, ఈమె చూడు ఫేస్ తీసేయండి. ఇలా చూడు ముఖం చూడు ఎంత దొడ్డుగా పెట్టింది చూడు ఇక. ఎంత దొడ్డుగా మంచిగా ఉంది. ఇట్లా కోపంతో పెట్టిరా అంటున్నా. సరే నర్రాబాయ్ తీసుకోవద్దు, ఎక్కడికైనా తీసుకోవద్దు. చాలా సంతోషం అమ్మ తల్లి, చెప్పాలి ఇట్లా ఏమన్నా ఉంటే ముందే ఎట్లా అవుతుంది ఏమేం కావాలో చెప్పండి, ముందే అన్ని ఇక్కడ అడగండి. మీకు ఏమేం కావాలో అడగండి. ఏమి కొనియాడు కానీ ఇంకేం కావాలి. వాళ్ళకైతే ఎవరు మండి తినిపియాలా, బయట తీసుకెళ్తే చూసిన వేవి అడిగితే అడిగి కొనిపియాలా. ఓకేనా? సరే ఆంటీ, ఓకేనా ఓకేనా దోస్తా దోస్తా. సెకండ్ ఇచ్చే. అరే నువ్వు చెప్పు, అగో వీడు అలిగిండు, నీకేమైందిరా బాయ్ ఇప్పుడు? చూడు నా మీద పెట్టుకుని అంతగానో నీ మీద పెట్టుకున్నా చెప్పిందారా? నేను బల్పన్నా అదన్నా చెప్పినా మీ అమ్మ. అవును, అందుకే ఆ మాట వాడకూడదు. బలుపన్న మాట ఆడపిల్లలు అన్నప్పుడు పొగరు అని చెప్పని అది చెప్పిన. రాదండి, ఆయన మంచి తింటాడు, నేను తింటాను. నేర్చుకో, సరే నా తింటా అయిపోతా నీకు. నేర్చుకో. అదేదో సినిమాలు ఆట చూడండి, నేర్చుకో. అట్లా నేర్చుకో. నేను చెప్పాలా అప్పుడు నన్ను తిట్టినా చెప్పుకో. చెప్పు అట్లా నీ లెక్క మనసు లేదు. చెప్పు, మీకు కూడా ఇప్పుడు తీర్పు చెప్పేస్తారు. వీలేదు పంచాయతీ. చెప్పండి, నువ్వు చెప్పు తీర్పు, నేను వస్తున్నా చూడు ఇచ్చలేదు. చెప్పు కంప్లైంట్స్ చెప్పు. ఫస్ట్ పుల్ల పెట్టిన ఆయనే. చెప్పలేదా అండి, అయినా ఒక్కసారి రాకపోతే ఇట్లనా అండి ఒక మాట. అరే మనకి మాకు చెప్పేసారా మరి, ఇప్పుడు వస్తున్నాం, అయ్యో. అప్పుడు అయిపోయింది, ఇప్పుడు వస్తున్నాం. అంటే వాళ్ళ బాధ ఏంటంటే ముందు 3 రోజులు నిద్ర లేదు కదా, అందుకని వెయిట్ చేస్తున్నారు. నేను ఏమంటున్నా అండి, టైం కుదిరితే వస్తామని ఒక మాట చెప్పిన. అట్లా అలా చెప్పాలి. లే, నేను విన్నాను. లేదు 5 నిమిషాలు లేట్ వస్తా అయితే చెప్పినా. ఏ లేట్ అయినా వస్తున్నాను, మళ్ళా ఏదైనా 5 నిమిషాల్లో వస్తున్నాను కూడా చెప్పి ఇద్దరికి చెప్పుకో, మేము వెయిట్ చేయమనేసి అవన్నీ చెప్పినాక నేను చెప్పిన. పోన్లే, వాళ్ళు చేసిన అంత ముందు చేసిన హెల్ప్ నుంచి ఇది ఒక్కటైతే మనం తీసేయవచ్చు. మరి నువ్వు నా తొక్కదని తప్పున్నా ఇంతకుముందు సారీ మన ఇద్దరం తప్పు. दोस्त मेरा दोस्त ఫ్రెండ్స్ 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 ఇంత మంచిగా చెప్పాడు కదా ఆ? అయిపోయింది. చెప్పినావు సారీ అన్నావు, ఇప్పుడు నువ్వే అన్నావు వీడియోలో ఒకటం కొంచెం చెప్పేయాలా? సారీ చెప్పింది. ఇదే యాటిట్యూడ్ అంటారు మరి. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఫ్రెండ్షిప్ చేస్తాను. నేనేం చేసిన వాళ్ళ నేను సరే అంటే అది కూడా కరెక్ట్ కాదండి, లొల్లి అయింది ఇద్దరికి. నా మీద అలిగి అయిపోయిందా నీకు? అయింది నీ వల్ల. అంటే నువ్వు నారద ముందులో అదే అందులో దేవుని పుల్ల పెట్టావు మధ్యలో. కాదండి, ఇట్లా అడుగుడు పద్ధతి కాదు, నిజం చెప్తున్నా. ఇగో రావద్దంటే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి. ఏం ఫ్రెండ్స్ చెప్పని మాట్లాడు. నేను ఇప్పుడు పెద్ద మనిషిలో కూర్చోబెట్టిన బాబు తీర్పు చెప్పాలా? ఏదో ఒకటి నేను పోయి నేను బతిమలాడి అవుతుంది, ఏదో ఒకటి. అన్న అయిపోయిందా తప్పు ఎవరిదైనా ఫస్ట్ సారీ కాదు, ఫస్ట్ ఎవరిదే తప్పు ఎవరిదైనా తప్పు ఫస్ట్ సారీ ఇటు నుంచి వచ్చింది కాబట్టి నువ్వు సారీని యాక్సెప్ట్ చేసి ఓకే దోస్త్ అనేసి ఓకే. ఓకే